టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో అవినీతి లేని పారదర్శక పాలన సాగుతుందన్న ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. వైఎస్ఆర్ ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి సాధించామని పేర్కొన్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. వైఎస్ఆర్ నగర్ లో ₹1 కోటి అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గ్రామాభివృద్ధికి పెద్దపీట వేస్తామని పేర్కొన్న ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. 3వ వార్డులో 30 లక్షలతో సీసీ రోడ్డు పైప్ లైన్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ. శిల్పా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించిన శిల్పా మహిళా శాఖ బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి. నంద్యాలపట్నం సంజీవనగర్ రామాలయంలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి 1,00,000 తులసి దళార్చన. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని అతిపెద్ద కాలనీ అయిన వైఎస్ఆర్ నగర్ లో 38వ వార్డులో శుక్రవారం ₹1 కోటి వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు డ్రైన్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా, కౌన్సిలర్ సావిత్రమ్మ ప్రారంభించారు. వార్డులో పనులను వేగవంతంగా పూర్తి చేస్తూ నేటికి ₹5 కోట్ల వ్యయంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని వైఎస్ఆర్ నగర్ దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నదని, ఈ ప్రాంతంలో అత్యధికంగా నివసిస్తున్న పేద ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రత్యేకంగా నిధులను మంజూరు చేయించి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. నేడు ₹1 కోటి వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో ఈ కాలనీలో ఇంకా పలు ప్రాంతాలలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్ట్ల నిర్మాణం అవసరమైందని, వాటిని కూడా పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. 40 లక్షలతో ఇప్పటికే టెండర్లను పూర్తి చేయడం జరిగిందని, ఆయా పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు. ప్రధానంగా బుడుగ జంగాల కాలనీలోని పిల్లలు బడికి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారని తన దృష్టికి రావడం జరిగిందని, ఈ సమస్యను పరిష్కరించేందుకు మండల విద్యాశాఖ అధికారికి విషయం తెలియజేసి స్థానికంగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు 20 సెంట్ల స్థలం కేటాయించి పాఠశాలను నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని సూచించామన్నారు. నంద్యాల నియోజకవర్గ అభివృద్ధి తమ ధ్యేయంగా పనిచేస్తున్నామని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేపడతామన్నారు. 2024 ఎన్నికల్లో మంచి చేసిన పేదల ప్రభుత్వానికి పట్టం కట్టాలని, వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలని ఎమ్మెల్యే ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్పీ డీసీఎల్ డైరెక్టర్ డాక్టర్ శశికళారెడ్డి, వార్డు ఇన్ఛార్జి టీవీ రమణ మరియు సీనియర్ నాయకులు నరసింహారావు, వార్డు కార్యకర్తలు అన్వర్ బాషా, అంకాలయ్య, సోమశేఖర్, శివకృష్ణ, వెంకటస్వామి శెట్టి, తిరుపతయ్య, శేషయ్య, జాకిర్, రామకృష్ణారెడ్డి, ఖాదర్ బి, నాని, సాయిరాం, శంకరయ్య, టైలర్ నాగేంద్ర, హోటల్ సలాం, మోతి మౌలాలి, దుర్గయ్య, సిరసాల సుంకయ్య, బైలిపాటి రమణ, మోత బయ్యన్న, సిరసాల వెంకటేష్, మద్దిలేటి, వార్డు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. గతంలోనే ఈ వార్డు ఎంతో అన్ని దానికంటే పెద్ద వార్డు, దాదాపు 100 ఎకరాలకి పైగా వార్డు ఉంటుంది. వైశాల్యంలో చాలా రోడ్లు ఇంకా వేయాల్సినటువంటి పరిస్థితి. దాదాపు ఇక్కడ ఈ రోజుకి దాదాపు 5 కోట్ల పైగా ఖర్చు పెట్టడం జరిగింది. మరి భవిష్యత్తులో కూడా ఈ వార్డు డెవలప్మెంట్ కోసం మరి ఇంకా ఎంతో ఖర్చు పెడతామని చెప్పేసి కూడా మాటిస్తూ, ఇక్కడ బుడుగజంగాల కాలనీలో చాలామంది పిల్లలు బడికి పోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే వైఎస్ నగర్ వరకు నడుచుకుంటూ పోవాలంటే చిన్నపిల్లలు వాటికి ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి మా దృష్టికి వస్తే ఎంఈఓ గారితో మాట్లాడేసి ఇక్కడే వారికి స్కూల్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. సంక్రాంతి తర్వాత ఆ స్కూల్ని కూడా బుడుగజంగాల కాలనీలోనే ప్రారంభమవుతుందని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాం. స్ట్రెంత్ పెరిగే బట్టి పిల్లల్ని ఎక్కువ మందిని పంపించేదాన్ని బట్టి ఇక్కడే కుదిరితే ఒక 15 సెంట్లలోనో 20 సెంట్లలోనో తీసుకొని ఇక్కడే స్కూల్ కూడా నిర్మించాలని చెప్పేసి కూడా ఇప్పుడే అధికారులతోటి మాట్లాడడం జరిగింది. దాన్ని కూడా త్వరలోనే కార్యరూపం దాల్చి మిగతా ఇక్కడే బుడుగజంగాల కాలనీలో మరో 40 లక్షల రూపాయలతోటి వర్క్ టెండర్ అయిపోయేసి వర్క్ కూడా మొదలు పెట్టబోతున్నారు. అలాగే వైఎస్ నగర్లో కూడా ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకి త్వరలోనే భూమి పూజ చేస్తామని చెప్పేసి భూమి పూజ తర్వాత ప్రారంభించబోతున్నామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ నంద్యాల నియోజకవర్గాన్ని డెవలప్మెంట్లో అగ్రస్థానంలో నిలపాలనేదే మా ఆకాంక్ష. తప్పకుండా దాని దిశగా మేము పయనిస్తామని చెప్పి తెలియజేసుకుంటాం.
ఏదైతే అభివృద్ధిలో భాగంగా మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కానీ పరిగణిస్తున్నాయి. ముఖ్యంగా వైఎస్ నగర్, నందమూరి నగర్లో గత ప్రభుత్వంలో నత్తనడక నడిచిన అభివృద్ధి పనులు వేగవంతం చేస్తూ మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇక్కడ దాదాపు ఈరోజు మాత్రమే 40 లక్షల రూపాయలతో 2 సీసీ రోడ్స్, ట్రైన్స్తో పాటు 17 లక్షల రూపాయలతో ఇంకొక ట్రైన్స్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దాదాపు 1 కోటి రూపాయల పనిని ఈరోజు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ప్రజలకు ఇబ్బంది లేకుండా రోడ్స్, ట్రైన్స్ వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కదా అభివృద్ధి అని మేము ప్రతిపక్షాలకు చెప్తున్నాము. ఎందుకనంటే అభివృద్ధి ఏంటి అనేది మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాతనే నంద్యాలపట్నం ప్రజలు గమనిస్తున్నారు, చూస్తున్నారు. ఈ సందర్భంగా ఇక్కడే కాకుండా 42 వార్డులలో కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా వేగవంతంగా చేస్తామని, అలాగే రాబోయే కాలంలో నిండుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద మరియు మా ఎమ్మెల్యే గారి మీద నంద్యాలపట్టణ ప్రజల ఆశీర్వాదాలు ఎప్పుడు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు 38వ వార్డులో సీసీ రోడ్లు 80 లక్షలతో రెండు రోడ్లు ఓపెన్ చేయడం జరిగింది. మరి అట్లే 17 లక్షలతో డ్రైనేజ్ ఓపెన్ చేయడం జరిగింది. అందు కారణంగాను ఈరోజు మా ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు వాళ్ళందరూ వచ్చి ఓపెనింగ్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ఈరోజు మా 38వ వార్డు నందమూరి నగర్ వైఎస్ఆర్ నగర్లో దాదాపు 1 కోటి రూపాయల పైనతో సీసీ రోడ్లు ఓపెన్ చేయడం, డ్రైన్స్ ఓపెన్ చేయడం జరిగింది. అది ఎమ్మెల్యే గారి దృష్టిలో మాకు ఈరోజు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే మాది పెద్ద కాలనీ కాబట్టి పెద్దగా ఫండ్స్ రావాలి కాబట్టి ప్రతి ఏరియాలో డెవలప్ కావాలంటే అందరికీ సమృద్ధి కావాలంటే కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఇప్పటికే డెవలప్మెంట్ అనేది చూపిస్తున్నాం. అభివృద్ధి అంటే ఏంది అనేది కూడా చూపిస్తున్నాం. ఊరికి కళ్ళబల్లి మాటలతో ఏదో చెప్తుంటారు, అభివృద్ధి ఏం జరగలేదు, అభివృద్ధి ఏం జరగలేదు, ఇంత కాటికే ప్రతి ఏరియాలో దాదాపు 10 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. ఇప్పటికి దాదాపు 5 కోట్ల రూపాయలు వర్క్ చేయడం జరిగింది. ఇంకా 5 కోట్లతో మొదలు పెడుతున్నాం. కాబట్టి జనాలు ఏం భయపడాల్సిన పని లేదు. రాబోయే ఎలక్షన్లలో మళ్ళీ మనం జగనన్నను గెలిపించుకొని అదే మన శిల్పా రవి గారిని గెలిపించుకున్నారంటే మన రోడ్లు అన్నీ పడతాయి, సస్యశ్యామలం అవుతుంది మన వార్డు అని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ నంద్యాల పట్టణంలోని 3వ వార్డులో అభివృద్ధిలో భాగంగా 30 లక్షల రూపాయలతో సీసీ రోడ్లను నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా, కౌన్సిలర్ సమ్మత్ ప్రారంభించడం జరిగింది. వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నంద్యాల ఓల్డ్ టౌన్ లో ఎప్పుడు జరగనంత అభివృద్ధి జరిగిందని, మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో 30 లక్షల రూపాయలతో సీసీ రోడ్లను ప్రారంభించడం జరిగిందన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఓట్ల కోసం మాత్రమే ఇక్కడికి వచ్చేవారని, ఎన్నడూ కూడా అభివృద్ధి చేయాలన్న ఆలోచన కూడా వారికి రాలేదని, వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మునుపెన్నడూ జరగని విధంగా అభివృద్ధి జరిగిందన్నారు. తెలుగుదేశం నాయకులు మాత్రం అభివృద్ధి జరగలేదంటూ ప్రజలకు తప్పుడు సమాచారం అందజేయడం జరుగుతుందని, ఎవరు అభివృద్ధి చేశారన్నది ప్రజలకు తెలుసన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్స్, వార్డు ఇన్ఛార్జీలు, వార్డు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల ఓల్డ్ టౌన్ ప్రాంతంలో 1వ పోలీస్ స్టేషన్ నుంచి షాలిమా మసీద్ సెంటర్ వరకు దాదాపు 26 లక్షల రూపాయలతోటి నూతన రోడ్డు మరియు కాలువని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వం గ్రాఫిక్స్ ప్రభుత్వం కాదు, గిమ్మికుల ప్రభుత్వం కాదు, కేవలం పనులు చేసే ప్రభుత్వం. పని చేసిన తర్వాత కూడా ప్రచారం కావాలి, ఆర్భాటం కావాలి అని చెప్పేసి కూడా ఆలోచించని ప్రభుత్వం అని చెప్పడానికి
మరొక ఉదాహరణగా ఇది తెలియజేయచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు స్కూళ్ళ వ్యవస్థనే పూర్తిగా రూపురేఖల్ని మార్చినాడు. ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్ని ఈరోజు అభివృద్ధి చేసినాడు. మరి హాస్పిటల్లని ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లని ప్రైవేట్ హాస్పిటల్ ధీటుగా తయారు చేసినారు. మెడికల్ కాలేజీలు తయారు చేసినాడు. ఈరోజు మనకి నంద్యాలలో ITI కాలేజ్ తీసుకొచ్చినాడు. గవర్నమెంట్ జూనియర్ మహిళా కళాశాలని కట్టించినాడు. తర్వాత ఈరోజు AP మోడల్ స్కూల్ని కట్టినాడు. మరి స్కూళ్ళని, పాఠశాలల్ని, తర్వాత ఈ ఒక హాస్పిటల్స్ని డెవలప్ చేయడమే కాకుండా ముఖ్యంగా మున్సిపాలిటీ తరపున నుంచి ఓల్డ్ టౌన్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి, ఎందుకంటే ఎప్పుడో పాత తరంలో ఇక్కడ రోడ్లన్నీ ఉన్నాయి. చిన్న సందులు అయ్యేసరికి కాంట్రాక్టర్లు కూడా రాకుండా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. మరి మేము పర్సంటేజ్లు తినం కాబట్టి, పర్సంటేజ్లకి కకృతి పడం కాబట్టి కాంట్రాక్టర్లు కూడా ఈరోజు అందరూ కూడా దాదాపు ధైర్యంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి గత 15 సంవత్సరాలుగా మీరు చూస్తున్నారు. మరి ఈరోజు ఓల్డ్ టౌన్లో రూపురేఖల్ని మారుస్తూ ఈరోజు ఇక్కడ 1 టౌన్ దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గర స్టార్ట్ అవుతే తిరిగి మన ఆత్మకూరు బస్ స్టాండ్ వరకు ఒకటే రోడ్డుని మధ్యలో ఇంకొక 40 లక్షలది కొత్త టెండర్ ఒకటి 2 రోజుల్లో ఓపెన్ కాబోతుంది. దాంతో కలిపితే దాదాపు 2 కోట్ల రూపాయలు ఈరోజు ఓల్డ్ టౌన్ సెంట్రల్ లైన్ని తయారు చేస్తున్నామని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. ఇవి కాకుండా ప్రతి వార్డులో ఇంటర్నల్ రోడ్స్, 2వ వార్డులో అయితే దాదాపు మొత్తం ఉన్న వార్డ్ అంతా కూడా కొత్త రోడ్లు వేయడం జరిగింది. 3వ వార్డులో కూడా చాలా సందులు కొత్తగా వేసినాం. 41వ వార్డులో అదే పరిస్థితి. ఆల్మోస్ట్ అన్ని ఓల్డ్ టౌన్లో దాదాపు ఎన్ని సందులు వేసినామో ఒక్కసారి ప్రతిపక్ష నాయకులు కూడా వాట్సాప్లు, సోషల్ మీడియాలు వదిలేసి ప్రజల్లో తిరిగితే వాళ్ళకి అర్థమవుతుంది. ఎంతసేపు ఉన్నా సరే వాళ్ళ నాయకుడు మాదిరి వాళ్ళు కూడా గ్రాఫిక్స్ని నమ్ముకోవడం, సోషల్ మీడియాని మాత్రమే నమ్ముకొని బ్రతుకుతూ ఉన్నారు. ప్రజలకి ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది పేద ప్రజలను అడిగితే తెలుస్తుంది. ఈరోజు ధనికులను అడిగి ధనికుల మాటలను వింటున్నటువంటి తెలుగుదేశం పార్టీకి పేద ప్రజలకు ఏం జరుగుతుందో రాష్ట్రంలో అనేది అర్థం కావడం లేదు. పేద ప్రజలతోటి మమేకం అవుతే వాళ్ళ కష్టాలు తీరాయా, వాళ్ళ కన్నీళ్లు తుడిచినారా లేదా, వాళ్ళ పిల్లలకి మంచి భోజనం పెడుతున్నారా లేదా, వాళ్ళ పిల్లల బడుల్ని మార్చినారా లేదా, వాళ్ళకి సరైన ఆరోగ్య సౌకర్యాలు కల్పించినారా లేదా, ఇవన్నీ కూడా తెలుస్తాయి. మరి ఈరోజు మేము గర్వంగా చెప్తూ ఉన్నాము, నంద్యాలలో ఒక మోడల్ టౌన్ మాదిరిగా ఈరోజు రోజుకి ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని ఓపెన్ చేస్తున్నాం. రోజుకి ఒక రోడ్డు కానీ, రోజుకి ఒక కాలువ కానీ, రోజుకి ఒక ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం మీద ముందుకు వెళ్తున్నాం. గడప గడప ద్వారా ప్రతి సందు తిరిగినాం, ప్రతి ఇల్లు టచ్ చేసినాం, ప్రతి ఒక్కరి కష్టాల్ని తెలుసుకున్నాం. మరి ఇంత చేస్తున్న దానికి ముఖ్య కారణం ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు. వారికి మేము పూర్తిగా రుణపడి ఉంటాం. మా నంద్యాలకి ప్రత్యేక శ్రద్ధ పెట్టి, వారు దృష్టి పెట్టి మా నంద్యాల అభివృద్ధికి వారు సహాయక సహకారాలు అందించినారు కాబట్టి ముఖ్యమంత్రి గారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొకసారి ఇంకొక 3 నెలల తర్వాత ఏమేం చేసినాం, ఏ వార్డుకి ఎంత చేసినాం అనేది కూడా ప్రజలకి వివరించుకుంటూ 100% మళ్ళీ నంద్యాలలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరేయడం ఖాయం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యడం ఖాయం. మరెన్నో అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఈసారి నంద్యాలకి ఇప్పుడు వచ్చిన దానికి రెట్టింపు డబ్బులు కూడా తీసుకొస్తాం. ఎందుకంటే నాకు కూడా ఎక్స్పీరియన్స్ వచ్చింది. గతంలో కంటే 5 సంవత్సరాల అనుభవం ఎమ్మెల్యేగా ఇప్పుడు ఉంది కాబట్టి ఇంకా ఎక్కువగా కష్టపడడానికి మాకు అవకాశం ఉంది. మా మున్సిపాలిటీ బాగా పనిచేస్తున్నారు, మా ఎమ్మెల్సీ గారు ఉన్నారు, మా ఎంపీ గారు ఉన్నారు. అందరం కలిసికట్టుగా నంద్యాలని రూపురేఖలు మారుస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు నడిగడ్డలో ముస్లిం ఏరియా, ఎస్సీ ఏరియా, పేద ఏరియా ఎక్కువ ఉండే ఏరియాలో ఈరోజు 26 లక్షల రూపాయలతో పైప్ లైన్ కమ్ రోడ్డు ఓపెనింగ్ చేయడం జరిగింది. ఓల్డ్ సిటీలో ఎన్నో సంవత్సరాలుగా మేమంతా ఓల్డ్ సిటీకి దగ్గరగా ఉండే వాసులమే. ఎంత ఇబ్బంది ఉండేవారు అనేది ఓల్డ్ సిటీ వాళ్ళకే క్లియర్గా తెలుసు. పైప్ లైన్ ఉంటే వాటర్ వచ్చేది కాదు, వాటర్ లేకుంటే రోడ్డు బాగుండేది కాదు. చిన్న చిన్న సందులు అన్ని కష్టంగా ఉండేటివి. అటువంటివి 2, 3, 4, 5 అన్ని వాళ్ళు ఈరోజు ఒక పద్ధతి ప్రకారము, ఒక ఆలోచనగా అన్ని చిన్న చిన్న సందుల దగ్గర నుంచి కూడా అన్ని రెక్టిఫికేషన్ చేసి రోడ్లు వేయడం అనేది జరిగింది. అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేసినందుకు ఎమ్మెల్యే గారికి నేను మా ఓల్డ్ సిటీ తరఫున
నేను కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకనంటే ఓల్డ్ టౌన్ అనేది ఓల్డ్ సిటీగా ఎన్నో వెనుకబడిన ప్రాంతంలాగా గత ప్రభుత్వాలు గత పాలకులు భావిస్తే ఈ రోజు మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఓల్డ్ టౌన్ ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నానికి నిదర్శనం ఇదే. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నటువంటి పైప్ లైన్ కానివ్వండి, రోడ్డుని కానివ్వండి, ఈ రోజు మన కౌన్సిల్ ద్వారా పెట్టించి ఓపెన్ గాని ఈరోజు చేయడం జరిగింది. ఇదే కాకుండా స్థానిక 2వ వార్డు 3, 4, 5, 6 ఇలా ఓల్డ్ టౌన్ మొత్తంలో గాని ఎన్నో లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఇలా వెచ్చించి ఎక్కువ మైనారిటీస్ ఉన్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. అందుకు మైనారిటీస్ అందరి తరఫున మా ఎమ్మెల్యే గారికి అభినందనలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. గౌరవనీయులు మన ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి సహకారంతో 3వ వార్డులో 26 లక్షలతో పైప్ లైన్ రోడ్డు మన 1 టౌన్ పోలీస్ స్టేషన్ కానించి సాలిన్ మసీద్ వరకు ఎన్నో ఏళ్లుగా ఇబ్బంది పడుతున్న ప్రజలను దృష్టిలో ఉంచుకొని 3వ వార్డు గడప గడపతో జరిగే కార్యక్రమంలో మాకు ఇబ్బంది ఉంది, రోడ్డు 40 ఏళ్ల నుంచి పైప్ లైన్ కానీ మన రోడ్డు కూడా లేదని అడగడంతో ప్రజలు వెంటనే స్పందించిన మన ఎమ్మెల్యే గారు, మన రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, అలాగే ఎమ్మెల్సీ సాగ్ గారు, మన చైర్పర్సన్ మాబునిసా గారు, మున్సిపల్ సిబ్బంది కలిసి మాకు శాంక్షన్ చేయడం అనేది ఈ రోడ్డు వలన 3-4 వేల మంది డైలీ ఫ్లోటింగ్ ఉన్న ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈరోజు చేసినందుకు మా 3వ వార్డు నుంచి ఇంత అభివృద్ధి చేస్తున్న మా శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి అన్నారు. గోస్పాడు మండలంలోని సామవరం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మరియు రాష్ట్ర మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి పాల్గొన్నారు. అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గ్రామంలో పర్యటించారు. గడప గడపకు వెళ్లి సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలను లబ్ధిదారులకు అందజేసి సంక్షేమ ఫలాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామాలలో రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి గిట్టుబాటు ధరను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అన్నారు. అలాగే సచివాలయాలు, ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాటు చేశామన్నారు. గతంలో తెలుగుదేశం నాయకులు ప్రజలను మోసపు మాటలతో మాయ చేశారని, వైఎస్ఆర్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే కాకుండా మరిన్ని సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన సాగిస్తున్నారని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్ఆర్ ప్రభుత్వానికి పట్టం కడతారని, ప్రజలలో వైఎస్ఆర్ ప్రభుత్వంపై ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జేసీఎస్ కన్వీనర్ పిపి రాజశేఖర్ రెడ్డి, గోస్పాడ్ మండల అధ్యక్షుడు ఆర్థర్ సైమన్, ఎంపీటీసీ భారతి, సర్పంచ్ ఐజయ్య, గ్రామ వైసీపీ నాయకులు శంకర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, శ్రీను, రాజన్న, జమాలయ్య, పెద్ద పుల్లయ్య మరియు రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు. ఏం కాదులే మాట్లాడు, తప్పకుండా ఏం కాదులే. పింఛన్ మొదలైందా? పొదుపు డబ్బులు అంతా కలిపి రైతు భరోసా వస్తుందమ్మా. పింఛన్ బాగున్నారు. మరి అమ్మది ఓబులమ్మది పింఛన్ వస్తుందా? అమ్మది
ఫకీరమ్మ ఫకీర్ అయ్యానా? ఓకే, ఫకీర్ అయ్యా. పింఛన్ వస్తుంది కదా, ఇంటికాడి తెచ్చిస్తున్నాను. లక్ష 20,000 ఏసై అది అమ్మఒడి అన్నారు. పింఛన్ వస్తుందా? రెండు పింఛను, రైతు భరోసా, పంటలు అన్నీ వస్తున్నాయి కదా, 1,20,000 అమ్మఒడి స్టార్ట్ అయిందా? నంద్యాల పట్టణంలోని వివేకానంద సర్కిల్ నందు స్వామి వివేకానందుడి 162వ జయంతి వేడుకలను శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్, శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి గౌరవ అధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్ హాజరై స్వామి వివేకానందుడి విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్సీ డాక్టర్ రామకృష్ణారెడ్డి ఇతర వక్తలు మాట్లాడుతూ స్వామి వివేకానందుడి జీవితం అందరికీ ఆదర్శమన్నారు. నంద్యాల పట్టణంలో స్వామి వివేకానందుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు, యువతకు ఆయన జీవితం స్మరణకు వస్తుందని, తద్వారా స్ఫూర్తి పొందుతారన్నారు. స్వామి వివేకానందుడి రచనలు, ప్రసంగాలు ప్రపంచ దేశాల్లో ప్రఖ్యాతి గావించాయని, వారి మన్ననలు పొందాయన్నారు. స్వామి వివేకానందుడు యువతకు ఆదర్శనీయుడని కొనియాడారు. వారి జీవిత విశేషాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా, ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. స్వామి వివేకానందుడి జీవితం తరగని సంపద అన్నారు. మహానీయుల జీవితాలను స్మరించుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి అధ్యక్షుడు గంగిశెట్టి విజయ్ కుమార్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు పడకండ్ల సుబ్రహ్మణ్యం, సలాముల్లా, బీజేపీ రాష్ట్ర నాయకులు మేడం మురళీధర్, అన్నం శ్రీనివాసరెడ్డి, శ్రీనివాస సింగ్, వైద్యం నాగేంద్ర, నిలవాటి అమర్నాథ్, చలంబాబు, ప్రసాద్, డమాం శంకర్, చిన్నంశెట్టి పుల్లయ్య, ఆనంద్, రమణ, మహేష్, వెంకట్, మోహన్, రోహిత్, దివ్యనాథ్ తదితరులు పాల్గొన్నారు. స్వామీజీ వివేకుడు కలలు గన్న భారతం బని, స్వామీజీ వివేకుడు కలలు గన్న వైభవ శిఖరాల 161 జయంత్యోత్సవాలు జరుపుకుంటున్నాం. గత సంవత్సరం వరకు కూడా సార్ ఇది చూడండి సార్, సార్ ఇక్కడ చూడండి. నవ్వు కూడా 162వ జయంతి సందర్భంగా ఈ యొక్క విగ్రహావిష్కరణ, వివేకానంద విగ్రహావిష్కరణ చేయడం చాలా సంతోషకర విషయం. ఇంతకుముందు లాస్ట్ టైం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఒక చిన్న విగ్రహం ఇక్కడ ఉండేది. అది విగ్రహం అక్కడ పెట్టాలన్నా ఇక్కడ పెట్టాలన్నా అనే కొద్దిగా కంట్రోవర్షియల్ కూడా ఇక్కడ జరగడం జరిగింది. చాలా ముఖ్యంగా రామకృష్ణ విద్యార్థి చైర్మన్ రామకృష్ణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇలాంటి పెద్ద కార్యక్రమం చేయడం, ఆయన ముందుకు వచ్చి ఒక స్ఫూర్తి ఉండాలి, నంద్యాలలో నడి సెంటర్లో ఈ యొక్క వివేకానందని ఒక స్ఫూర్తి అనేది ఉండాలి అనే విషయంలో ప్రజలందరికీ చేయడం అనేది ముఖ్యంగా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుతూ, మనకందరికీ తెలుసు ఎందుకంటే ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన చైనా ఒకటి, మన ఇండియా ఆల్మోస్ట్ అది చైనా దాటింది. కానీ ప్రపంచంలో ఉండే యూత్ ఎక్కువ ఉండాలంటే మన ఇండియాలో యూత్ ఎక్కువ ఉంది. బట్ ఆ యూత్ను మనం మంచి దారిలో పెట్టాలంటే ఈ యొక్క వివేకానంద యొక్క స్ఫూర్తిని
మనము చాటి చెప్పాలి, ప్రజల్లోకి తీసుకుపోవాలి. అది ఒక మన బాధ్యత. కాబట్టి ఈ యొక్క మన రామకృష్ణ గారు చెప్పినట్టు ఇది ఒక 1 వీక్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేసుకొని విద్యార్థుల్లో, ఎస్పెషల్ విద్యార్థుల్లో ఆ పెడదవ పడకుండా వాళ్ళను ఒక మంచి మార్గంలో చేస్తే డెఫినెట్ కూడా మన సంప్రదాయాన్ని, మన సంస్కృతిని కాపాడినట్టు దేశంలో, ప్రపంచంలో మన ఇండియా, మన హిందూ దేశము ఇండియా ఒక అగ్రగామిగా తయారు చేయడానికి అవకాశం తెలియజేస్తూ ఈ స్ఫూర్తితో యూత్ కూడా మన దేశాభివృద్ధికి ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి నేను ధన్యవాదాలు. ఈ ఫెస్టివల్ని విద్యార్థులకు అందరికీ కూడా సెలవుల కారణంగా దీన్ని మనం అంత ఘనంగా జరుపుకోలేకపోతున్నాం అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దీన్ని మనం వారోత్సవంగా దీన్ని భావించి మనం వారం రోజుల పాటుగా ఏ రోజైనా జరుపుకునేటువంటి అవకాశాన్ని మనం కల్పించుకొని ఘనంగా జరుపుకునే అవకాశాన్ని మనం విద్యార్థులకు అందరికీ కల్పించవలసినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. అలాగే ఈరోజు నంద్యాల పట్టణంలో నంద్యాల నడిపోతున్న వివేకానంద విగ్రహాన్ని ప్రతిష్ఠించేటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకు మున్సిపాలిటీ వరకు, అలాగే మా కేంద్ర సమితి సభ్యులకి, ఎంపీకి, నానారెడ్డి వారికి, అలాగే ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మనం ఇక్కడికి రావడం, ఆయన కూలంకతం చేసి ఆయన మననం చేసుకోవడం జరుగుతూ ఉంది. వివేకానందుని అటువంటి వ్యక్తులను మనము ప్రతిరోజు ఆయన్ను మననం చేసుకొని ఆయన విధి విధానాలను యువత కానీ ఎవరైనా సరే అలవర్చుకోవాల్సిన అవసరమైతే ఎంతైనా ఉంది. ఆ పీరియడ్లో 162-166 సంవత్సరాల క్రితము వివేకానందుడు మన భారతదేశ ఔన్నత్యాన్ని చికాగో నగరంలో ఆధ్యాత్మిక గురించి ప్రసంగిస్తే ప్రపంచమంతా ఒక్కసారి భారతదేశం గురించి కొనియాడిన సందర్భాలు మనం ఒకసారి మననం చేసుకోవాలి. వివేకానందుడు ఎంతోమందికి స్ఫూర్తిదాత. ఆయన రచనలు, ఆయన ప్రసంగాలు ఒక మనిషి జీవన విధానాన్ని మెరుగుపరుస్తాయని చెప్పడానికి ఎన్నో తార్కాణాలు. ఈరోజు మనం ఆధ్యాత్మికవేత్త, ప్రపంచానికి భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాన్ని, ఆధ్యాత్మికతను ప్రబోధించినటువంటి మహనీయుడు, యువకులకు స్ఫూర్తి ప్రదాత శ్రీ వివేకానంద 162వ జయంతిని ఈరోజు నంద్యాల పట్టణంలో జరుపుకుంటున్నాము. నిజంగా వివేకానందుని యొక్క జీవితము ఆదర్శవంతమైనటువంటిది, అనుచరణీయమైనటువంటిది. ఇలాంటి జయంతులను స్ఫూర్తిగా తీసుకొని వివేకానందుడు నిర్దేశించినటువంటి బాటలో భారతీయులు పయనించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, గాంధీ మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధించేందుకు గ్రామీణాభివృద్ధికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అనేక అభివృద్ధి సాధించామని, పెద్దపీట వేశామని నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఎంపీపీ శెట్టి ప్రభాకర్ అధ్యక్షతన ఎంపీడీఓ సుగుణశ్రీ ఆధ్వర్యంలో నంద్యాల మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి నంద్యాల మండల పరిధిలో గ్రామీణాభివృద్ధికి చేసిన వివిధ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి తెలియజేశారు. మండల అభివృద్ధికి సహకరించిన ఎంపీటీసీలు, సర్పంచ్లు, వైస్ సర్పంచ్లు, ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రధానంగా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలపై అత్యధిక ప్రాధాన్యత వహించి అనేక విప్లవాత్మక మార్పులను, బృహత్తర కార్యక్రమాలను చేపట్టామని, తద్వారా జరిగిన ఫలితాలను వెల్లడించారు. అభివృద్ధి అన్నది నిరంతర ప్రక్రియ అని, రానున్న కాలంలో మరింత అభివృద్ధి, సంక్షేమం అందించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజాసేవలను సులభతరం చేస్తూ సచివాలయ వ్యవస్థను దేశంలో ఎక్కడా లేని విధంగా అమలు చేసి ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు తీసుకువచ్చామన్నారు. సచివాలయ సేవల ద్వారా ప్రజలకు అందుతున్న విధానాన్ని వివరించారు. గత ఎన్నో సంవత్సరాలు రాయపాడు గ్రామంలో నెలకొన్న త్రాగునీటి సమస్యను తీర్చడం జరిగిందని, దీంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారన్నారు. ప్రభుత్వం జొన్న దిగుబడులకు గిట్టుబాటు ధరను 3,180 రూపాయల మద్దతు ధరను ప్రకటించిందని, రైతులు ఆర్బీకేల ద్వారా దిగుబడులను అమ్ముకోవచ్చన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు రైతులకు ఈ క్రాఫ్ట్ పై అవగాహన కల్పించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో తిరిగి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మద్దతు పలకాలని ప్రజాప్రతినిధులను కోరారు. నంద్యాల మండల అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ మహేశ్వరరెడ్డి,
ఎంఆర్ఓ శ్రీనివాసులు, మండల స్థాయి అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. అనేది గతం నుంచి చూసాం. ఈ క్రాప్ మాత్రం అవగాహన ఇంకా నాకు తెలిసి అక్కడక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ క్రాప్ చేసుకోకపోతే ఇవన్నీ కూడా అవకాశం లేకుండా పోతుంది. సో రైతన్నలు దాదాపు 90% మంది ఇప్పుడు అలవాటు పడిపోయినారు ఈ క్రాప్ అనే దానికి. 95% కూడా ఈ క్రాప్ చేసుకుంటున్నారు. ఆ 5% ఎవరైనా ఈ క్రాప్ ఇంకా తెలియని వాళ్ళు లేకపోతే వాళ్ళకి ఇంకా అవగాహన లేకపోతే దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా అవగాహన కల్పించాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ క్రాప్ చేయకపోతే ఇట్లా పంటను రేపొద్దున అమ్ముకోవాలన్నా సరే వాళ్ళు అమ్ముకోలేనటువంటి పరిస్థితి. గ్రామాలలో డెవలప్మెంట్ అనేది నిరంతర ప్రక్రియ. సో అది వేగవంతం చేయడానికి చాలాసార్లు మిమ్మల్ని ప్రెషర్ పెట్టిండొచ్చు, కానీ అట్ ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్గా పబ్లిక్ కోసమే చేసి ఉంటాం కాబట్టి దాన్ని కూడా తప్పుగా భావించద్దు. భవిష్యత్తులో కూడా మీ అందరితో మళ్ళీ కలిసి పనిచేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మళ్ళీ మీ అందరూ కూడా ఇంకొక ఆపర్చునిటీ నాకు కల్పిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలాగే ఇంకా ఏమైనా సరే, ఎందుకంటే మొత్తం చేసేసాము, అన్నీ అయిపోయినాయి, అంత బంగారు రాష్ట్రంలాగా తీర్చిదిద్దేశామని చెప్పడం. బికాస్ డెవలప్మెంట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఈరోజు ఈ ఫస్ట్ 5 years గవర్నమెంట్ ప్రయారిటీ సబ్జెక్ట్స్లో ప్రతి ఒక్కరికి అంటే ఎమ్మెల్యేగా కావచ్చు లేకపోతే ఒక గవర్నమెంట్కి ప్రయారిటీ సబ్జెక్ట్స్ అని అన్నాడు. ఏది ప్రయారిటీ ఏది. సో దీంట్లో మన ప్రభుత్వానికి వచ్చిన మేజర్ ప్రయారిటీ సబ్జెక్ట్స్ వచ్చేసి ఎడ్యుకేషన్, హెల్త్, ఫార్మింగ్ అంటే అగ్రికల్చర్. ఈ మూడు దానిని ఎక్కువగా ప్రయారిటీగా తీసుకొని ఈరోజు నాడు నేడు ద్వారా స్కూళ్ళని బాగుపరిచిన, నాడు నేడు ద్వారా హాస్పిటల్ అని బాగుపరిచిన, లేకపోతే గవర్నెన్స్. ఈరోజు గవర్నెన్స్ అనేది ఈజ్ ఆఫ్ గవర్నెన్స్ అంటే ప్రజలకి అసలు గవర్నమెంట్ ఇంత అందుబాటులోకి రావడం అనేది దేశ చరిత్రలోనే ఇంత అందుబాటులో ఉన్న గవర్నమెంట్ ఎక్కడ కూడా లేదు. కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే జరుగుతోంది. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా ఈరోజు ప్రజలు అధికారుల ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా పనులు అవుతున్నాయి. మీరు చిన్న ఎగ్జాంపుల్, నిన్నగాక మన తెలంగాణలో జస్ట్ దరఖాస్తులు ఇస్తాము అని చెప్తే ఎంత పెద్ద క్యూలు ఉన్నాయో ఒకసారి గుర్తు చేసుకుని పేపర్లో చూపిస్తా ఉన్నారు. పెద్ద పెద్ద క్యూలు, దగ్గర గంటలు కొద్ది. ఏది 6 హామీల గ్యారెంటీ అని చెప్పేసి వాళ్ళు ఏదో దానికి సంబంధించిన పత్రాలు ఇస్తుంటే దానికోసమే క్యూలు కట్టింది. పెన్షన్ అప్లై చేసుకోవాలంటే బయట పొద్దున్నే అంటే పెద్ద క్యూలు. మనం ఆ క్యూలు అనేది మనం మర్చిపోయినాం. మన రాష్ట్రంలో ఈరోజు క్యూ కట్టుకొని పెన్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి అనేది కనపడకుండా పోయింది. పెన్షన్ అప్లై చేసుకోవాలంటే క్యూలు కట్టుకొని నిల్చాల్సిన పరిస్థితి అనేది లేకుండా పోయింది. ఏదైనా పథకం మనకి రావాలి అంటే ఈరోజు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంది అనే ఆలోచన ప్రజల్లోంచి వెళ్ళిపోయింది. ఈరోజు అంత ఈజ్ ఆఫ్ గవర్నెన్స్ని మనం ప్రజల వరకు తీసుకొచ్చాం. ప్రజల వద్దకు పరిపాలన అంటే ఇది నిజమైన ప్రజల వద్దకు పరిపాలన. ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. దాంట్లో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు నిజంగా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నంద్యాల మండలానికి సంబంధించి 17,946 గడపలు ఉన్నాయి, అంటే హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. 17,946కి సంబంధించిన గడపలు అంటే అన్ని గడపలు కూడా తిరిగినామని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను. ప్రతి గడపలో కూడా, ప్రతి ఊరిలో, ప్రతి ఇంటికి కూడా పోయేసి వచ్చినాం. వాళ్ళ సమస్యలు కనుక్కున్నాం. ఆ గ్రామంలో, ఆ సందులో, ఆ స్ట్రీట్లో ప్రతిది కూడా. సో ఈరోజు నంద్యాల మండలంలో ఉన్న 17,000 చిల్లర, అంటే నేను ఇంకా రైతు నగరాన్ని, క్రాంతి నగరాన్ని, పాల్నాపురాన్ని, ఊడుమల్పురం, వెంకటేశ్వరం ఇవి కలపకుండా మిగతా గ్రామాలకు సంబంధించి 17,900 చిల్లర. సో అన్ని గడపలు కూడా తగ్గాయి. సో భవిష్యత్తులో కూడా, ఎందుకంటే ఇది ఒక గొప్ప మార్పు. ప్రభుత్వం ఎమ్మెల్యే ప్రతి ఇంటికి రావడము, ప్రతి ఇంటికి కనుక్కోవడము. ఒకవేళ చాలా సమస్యలు మా దృష్టికి వచ్చినప్పుడు అయితే కొన్ని సమస్యలు 2 సంవత్సరాల నుంచి పెన్షన్ కోసం ఇబ్బంది పడుతున్నాం, లేకపోతే సంవత్సరం నుంచి పెన్షన్ కోసం ఇబ్బంది పడుతున్నాం. కొంతమందికి ఎందుకంటే పిల్లలు కూడా కొత్తగా జాబులు వచ్చారు. టెక్నికల్గా చిన్నదాన్ని కొన్ని సవరణలు చేస్తే వాళ్ళకి ఇమీడియట్గా వచ్చిన పరిస్థితులు కూడా కొన్నిసార్లు అంటే రూల్ పొజిషన్ ప్రకారం పోయినప్పుడు ఇబ్బంది పడతాం. మన దృష్టికి వచ్చిండకపోవచ్చు, కానీ ఆ గడపకి వెళ్ళినప్పుడు మా దృష్టికి వచ్చిన వెంటనే కరెక్ట్గా అరగంటలో వాళ్ళని రేషన్ కార్డులో వాళ్ళని మెంబర్స్కి యాడ్ చేయడము, లేకపోతే పెన్షన్కి వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రియేట్ చేయడము.
కొన్ని ఇమీడియట్గా పెన్షన్, ఎందుకంటే అక్టోబర్లో అయితే జనవరిలో పెన్షన్ వస్తుంది కాబట్టి అట్లా వాళ్ళు చాలా సంతోషపడ్డారు. 2 నెలల్లో ఒక్కొక్కసారి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి నాకు రాలేదనుకున్న వాళ్ళకి కూడా పెన్షన్ వచ్చింది. కొంతమందికి డిఎంహెచ్ఓ పెన్షన్ అంటే 5,000 రూపాయల పెన్షన్, అంటే పూర్తిగా మంచానికే పరిమితమైన పేషెంట్స్ని ప్రత్యేకంగా కలవడం జరిగింది. అంటే చూసాం వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ ఒక బాధని. ఎందుకంటే కొంతమంది పిల్లలు ఇప్పుడు ఐ థింక్ పెద్ద కొట్టాలు ఒక చిన్న పాపకి అయితే ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు సదరన్ సర్టిఫికేట్ కానీ లేకపోతే ఆ పాపని పట్టుకుంటే వెముకలు ఇరిగిపోతుంది. సో ఐ డోంట్ నో ఆ డిజీజ్ ఏమంటారో నాకు తెలియదు, కానీ జస్ట్ ఊరికే మనం గట్టిగా పట్టుకుంటే ఇరిగిపోతుంది. సో ఆ పాపని అసలు అంత ప్రెజైల్, ఆ పాపకి ఎప్పుడు పెన్షన్ రాలే. ఇమీడియట్గా ఆ రోజు ఒకటే పని, జస్ట్ ఫోటో తీసినాము, కలెక్టర్ గారికి పంపించినాము, నాకు పెన్షన్ కావాలి సార్ అని చెప్పేసి. అది పాప పరిస్థితి ఇది అంటే ఆ పాపకు పెన్షన్ వచ్చింది. ఈరోజు అటువంటి స్టోరీస్ చాలా చూసాం. గడపలో ఉన్నప్పుడు మంచానికే పూర్తిగా పరిమితమై, కొంతమంది అసలు సదనం సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఆ పేషెంట్ అక్కడికి వెళ్ళాలి, ఆ పేషెంట్ అక్కడికి వెళ్ళలేని పరిస్థితి, ఇంకా అంటే మంచానికే పరిమితమైనట్టు, అది బయటికి కూడా అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి. మరి అటువంటి పరిస్థితులు కూడా ఫోటోలు తీసి కలెక్టర్ గారికి పెట్టినప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ వచ్చి వాళ్ళకి పెన్షన్లు రావడము. సో తర్వాత ఇటువంటివి ఎన్నో మంచి అనుభూతులు మేము కూడా పొందగలిగినాం. అండ్ అంటే ఈ యొక్క డెలివరీ మెకానిజంలో మాకు కూడా చాలా సులువైంది. ఎందుకంటే ప్రతి సందు మీద ఐడియా ఉంది, ప్రతి ఊరు మీద, ప్రతి కాలనీ మీద, ప్రతి ఒక్క ప్రదేశం మీద ఐడియా వచ్చింది. కాబట్టి ఏది ప్రయారిటీ కాదు, ప్రజలు ఎక్కువ ఎక్కడ వాళ్ళకి ఈ పని చేస్తే ఎక్కువ మంది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో. ఎందుకంటే రాయపాడు ఉదాహరణ, రాయపాడులో నీళ్లు లేక కుందు నుంచి తాగాల్సినటువంటి పరిస్థితి, కుందు అక్కడ బోర్ వేస్తే బోర్లు పడవు. మరి అటువంటి ప్రదేశం చూసిన వెంటనే 40 lakhs శాంక్షన్ చేయడము. ఈరోజు రాయపాడులో వాళ్ళందరూ చాలా హ్యాపీ, ఫస్ట్ టైం వాళ్ళ లైఫ్లో మంచినీళ్ళు అనేది తాగుతున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే మాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో అలాగే పుస్లూరుది కూడా ఇంకా జస్ట్ ఐ థింక్ ఒక చిన్న పని ఉంది, ఆ పని పూర్తి చేస్తే వాళ్ళకి కూడా ఎప్పుడు కూడా పక్కనే కుందిపోతుంటుంది, కానీ నీళ్లు తాగలేనటువంటి పరిస్థితి. వాళ్ళకి అది కూడా ఫినిష్ చేయబోతున్నాము. సో ఇట్లా చాలా మంచి పనులు మనం చేయగలిగాం. సో ఈ ప్రభుత్వం చేసినటువంటి చాలా పనులు కూడా నిజంగా మేమందరం కూడా గర్వపడుతున్నాం. ఎందుకంటే ఎక్కువ మంది అంటే ప్రజలు కూడా చాలా సంతోషపడుతూ ఉన్నారు. సో మాకు అంతకంటే సాటిస్ఫాక్షన్ వేరేది లేదు. దానికి అధికారులు కూడా చాలామంది అందరూ సహకరించినారు. సో అధికారులకు కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ మెకానిజం ఏదైతే ఫాస్ట్గా డెలివరీ చేయాలంటే వాళ్ళు ఫాస్ట్గా పని చేయగలిగితేనే మనం చేయగలుగుతాం. సో దాదాపు నాకు తెలిసినంత వరకు నియోజకవర్గంలో చాలామంది అధికారులు నాతో పాటు ఆల్మోస్ట్ 4-5 years నుంచి ట్రావెల్ చేస్తూనే ఉన్నారు. సో ఎక్కువ మందిని షఫుల్ చేయలేదు, అంటే వాళ్ళు బాగా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు మాతో కంటిన్యూ అయినారు. సో భవిష్యత్తులో కూడా మళ్ళీ అటువంటి ఆపర్చునిటీ ఇద్దరికి రావాలని చెప్పేసి నేను కోరుకుంటూ మా ఎంపీటీసీలకి, మా సర్పంచులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా మీకు టైం ఉంది, ఇంకా ఒక 2 years, అంటే మళ్ళీ తప్పకుండా మళ్ళీ మేమే వస్తాము, మేము మీతో మళ్ళీ కలిసి ట్రావెల్ చేస్తాము. సో దానికి బట్ స్టిల్ పబ్లిక్ మీ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పబ్లిక్ మీ నుంచి అంటే మిమ్మల్ని ఎన్నుకున్నది అంటే ఒక రీజన్ తోటి ఎన్నుకున్నారు, మంచి చేస్తారు, గ్రామానికి మంచి చేస్తామని ఒక నమ్మకంతో ఎన్నుకున్నారు. ఆ డిఫరెన్స్ అనేది మనం ఖచ్చితంగా చూపించాలి. కొత్త తరం రాజకీయాలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఆ కొత్త తరం రాజకీయాలు ప్రజలకు కూడా పరిచయం చేసి డెవలప్మెంట్ ప్రజల వద్దకు తీసుకెళ్ళి, రాజకీయాలు అనేది నిరంతర ప్రక్రియ కాదు. రాజకీయాలు నేను నమ్మేది ఏంటంటే 5 years ఒకసారి మాత్రమే రాజకీయం చేద్దాం, మిగతా 5 years మనము డెవలప్మెంట్ మీద ఫోకస్ చేద్దాం అని చెప్పి. సో 5 years మీరు చూస్తూ ఉన్నారు, గ్రామాల్లో ఎటువంటి కక్షలు లేవు, గ్రామాల్లో ఎటువంటి అన్యాయం మీద కేసులు పెట్టడం లేదు, గ్రామాల్లో ఎక్కడ కూడా ఎవరి మీద గొడవలు జరగడం లేదు, ప్రశాంతంగా ఉన్నాయి. ఇదే ప్రశాంతమైన వాతావరణాన్ని భవిష్యత్తులో కూడా మనం కంటిన్యూ చేద్దాం. మీ మీద ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ తోటి మిమ్మల్ని ఎంపీటీసీలుగా, మిమ్మల్ని సర్పంచులుగా ఎన్నుకున్నారో ఆ నమ్మకాన్ని మీరందరూ కూడా ఫుల్ఫిల్ చేస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గోస్పాడు మండలంలోని పసరపాడు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి పాల్గొన్నారు. వారికి గ్రామ వైసీపీ నాయకులు గజమాలతో స్వాగతం పలికారు.
రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన కరపత్రాలను ఇంటింటికి తిరిగి అందించారు. సంక్షేమ పథకాలను ప్రభుత్వ లబ్ధిని అడిగి తెలుసుకున్నారు. వాలంటీర్ల సేవలపై ఆరా తీశారు. స్థానికంగా ఉన్న సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణం చర్యలు తీసుకున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు సంయుక్తంగా గ్రామాలలో పర్యటించడంతో సందడి వాతావరణం నెలకొంది. అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి గ్రామ ప్రజాప్రతినిధులు అధికారులు సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ పసురుపాడు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గ్రామ స్థాయిలో సమస్యలు తెలుసుకుంటున్నామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు. దీంతో పాటు ప్రతి ఒక్కరిని నేరుగా కలిసి సమస్యలు తెలుసుకుంటున్నామని తెలిపారు. సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో అవినీతి లేని పారదర్శక పాలన సాగుతుందని, ప్రజలంతా జగనన్న పాలనపై అంతులేని నమ్మకాన్ని చూపిస్తున్నారన్నారు. ప్రతి గడపలో తనకు అందుతున్న అపూర్వ ఆదరణే దానికి సాక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో జేసీఎస్ కన్వీనర్ పిపి రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర ఏపీఎస్పీ డీసీఎల్ డైరెక్టర్ డాక్టర్ శశికళారెడ్డి, నంద్యాల మండల అధ్యక్షుడు ఆర్థర్ సైమన్, సర్పంచ్ గడ్డం లలితమ్మ, ఎంపీటీసీ భక్తవత్సలారెడ్డి, గ్రామ వైసీపీ నాయకులు దామోదర్ రెడ్డి, ప్రసాద్ యాదవ్, శేషిరెడ్డి, ప్రతాప్ రెడ్డి, పెద్ద వెంకట సుబ్బారెడ్డి, మోహన్ రెడ్డి, మేరుగ పుల్లయ్య, మేరుగ శివుడు మరియు రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు. నాకు డాక్టర్ అని మాట్లాడతారు. నాకు రిటర్న్ తోటి చూదేమంటే హౌసింగ్ అయిపోయింది. ఇప్పుడు మెల్లగా చిన్న సుంకన్న అయితే చెప్పిన చూసి ఆ రోడ్ అయిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ అన్నదే ఉందిలే. నారాయణ నేను అది నోట్ చేసుకుంటాను. ఒక సెమిస్టర్ రాలేదు. వస్తాయి పార్టీలకు అతీతంగా 63,000. నంద్యాల పట్టణం బొమ్మల సత్రంలో నూతనంగా శిల్పా సేవా సమితి ఆధ్వర్యంలో శిల్పా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను శిల్ప మహిళా బ్యాంకు చైర్పర్సన్ నాగిని రవి సింగారెడ్డి ప్రారంభించారు. పేదింటి మహిళలు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రంలో శిక్షణ పొంది భవిష్యత్తులో ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా నాగిని రవి సింగారెడ్డి మాట్లాడుతూ నంద్యాల పట్టణం బొమ్మల సత్రంలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మహిళలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే సూచనల మేరకు టైలరింగ్ సెంటర్ ప్రారంభించామన్నారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా శిక్షణ పొందిన మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించి కుటుంబానికి ఆసరాగా నిలవాలని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శిల్పా మహిళా బ్యాంకు డైరెక్టర్ పూర్ణిమ మహిళలు పాల్గొన్నారు. సో చెప్తా మేము ఇప్పుడు వరకు శిల్ప 20 మా మ్యాక్సిమం ఇప్పుడే కట్టితే బాగుంది. నెలకింత కట్టుకోవాలి మేడం. లోన్ పర్సెంటేజ్ 6% అమ్మా. ఎంత అంటే 100 రూపాయలు చాలా తక్కువ నా బ్యాంక్.
గుడిని పెడతావా? కట్టు 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 కట్టు. గట్టి కొట్టుకున్నా. వేరే మీటింగ్ ఉంటే వెళ్ళొచ్చా? మధ్య మధ్యలో వచ్చి కలిపి అంటే ఏంటో తెలుసా? తెలియాలి కదా మమ్మీ అందరూ. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల పట్టణం బొమ్మల సత్రంలో కొత్తగా శిల్ప స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తరఫున కొత్త టైలరింగ్ సెంటర్ మొదలుపెట్టడం జరిగింది. గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో మరి మన ఎమ్మెల్యే శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఈ వార్డుకి రావడం జరిగింది. ఇక్కడ మహిళలందరూ ఆయనను కోరిన వెంటనే ఆయన స్పందించి ఈరోజు మనము ఈ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. పట్టణ మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చి లబ్ధి పొందాలని కోరుకుంటున్నాను. నంద్యాల పట్టణం సంజీవనగర్ రామాలయంలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా 27వ రోజు లక్ష తులసి దళార్చన, ఉదయాన్నే పంచామృత విధాన అభిషేకం, అర్చనలు శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. సాయంత్రం పట్టణంలో రథోత్సవం, శోభాయాత్ర వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. సంజీవనగర్ కోదండ రామాలయంలో వెలిసిన లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి ధనుర్మాస సందర్భంగా ఈరోజు పూడారై అనేటువంటి దివ్య మహాప్రసాదాన్ని స్వామివారు సమర్పించడం జరుగుతుంది. ఆ ప్రకారంగా పూడారై ఎప్పుడు చేస్తారంటే 27వ పాసురానికి చేస్తారు ఈ యొక్క పూడారై అనేది. అందువల్ల ఈ యొక్క పూడారై అనేది స్వామివారికి 10 రకాల నివేదన చాలా విశేషంగా జరుగుతుంది. అందువల్ల ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి తెలిసినదే భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో వెలిసిన శ్రీ కోదండరామ ఆలయంలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి డిసెంబర్ 17వ తేదీ నుంచి ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రతినిత్యము జరుగుతున్నవి. ఇందులో భాగంగా ప్రతినిత్యము స్వామివారికి పంచామృత విధాన అభిషేకము, అర్చనలతో సహా ఈరోజు ఈ ధనుర్మాసం వచ్చి 27 రోజులైంది. 27వ రోజు స్వామికి అత్యంత ప్రీతికరమైన 1,00,000 తులసి దళాలతో స్వామికి అర్చన చేయడం జరిగినది. మీకందరికీ తెలిసిన విషయమే, గత సంవత్సరం మనం అంగరంగ వైభవంగా రథోత్సవం జరిపాము. ఈ సంవత్సరం కూడా 15వ తేదీ మకర సంక్రాంతి సందర్భంగా, అంటే 14వ తేదీ గోదాదేవి కళ్యాణం, 15వ తేదీ రథోత్సవం జరుగుతుంది. మన ఆలయ ప్రాంగణం నుంచి శ్రీనివాస్ నగర్ మీదుగా గాంధీ చౌక్ వరకు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి అదే దారిలో మళ్ళీ మన ఆలయ ప్రాంగణంలోకి వస్తున్నారు స్వామివారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవానికి ఈ శోభాయాత్రలో ఎంతో వైవిధ్యంగా ఈసారి చేయబోతున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో అవినీతి లేని పారదర్శక పాలన సాగుతుందన్న ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. వైఎస్ఆర్ ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి సాధించామని పేర్కొన్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. వైఎస్ఆర్ నగర్ లో ₹1 అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం
రాష్ట్రంలో గ్రామాభివృద్ధికి పెద్దపీట వేశామని పేర్కొన్న ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. 3వ వార్డులో 30 లక్షలతో సీసీ రోడ్డు పైప్ లైన్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ. శిల్పా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించిన శిల్పా మహిళా శాఖ బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింహారెడ్డి. నంద్యాల పట్టణం సంజీవనగర్ రామాలయంలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి 1,00,000 తులసి దళార్చన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.